చూడండి, తాగాలి అని అంటే కష్టమా? అది సిగరెట్ కాల్చాలంటే కష్టమా? మందు తాగాలి అంటే కష్టమా? వ్యభిచార అక్రమ సంబంధం కలిగి ఉండాలంటే కష్టమా? 10 రోజులు ప్రయత్నిస్తే కార్యం జరగదా? తప్పు చేయడం కష్టమా? పాపం చేయడం కష్టమా? భర్తకు తెలియకుండా భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండడం కష్టమా? భార్యకు తెలియకుండా భర్తతో అక్రమ సంబంధం కలిగి ఉండడం కష్టమా? తిరగడం కష్టమా? కానే కాదు. ఈ లోకంలో అత్యంత సులువైన పని ఇవన్నీ. క్రైస్తవ కుటుంబానికి చెందిన నీవు ఇవన్నీ చేయడం సులభమే. లోకంలో చేసే వారి కన్నా ఎక్కువ చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అలా చేస్తే రోడ్ల మీద తిరిగే కుక్కకి నీకు తేడా లేదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోడ్ల మీద తిరిగి రోడ్ల మీదే కాపురం చేసే కుక్కకి నీకు తేడా తెలీదు. ఆ భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. పశువులకు నీకు తేడా లేకుండా పోతుంది. నా దేవుడు చూస్తున్నాడు కదా, దేవుని శాపము నిన్ను మొత్తకమునిపే నీ జీవితాన్ని సరి అయిన త్రోవలోనికి నడిపించుకో. పాపం చేయడం కష్టం కాదు, కానీ పాపం చేయగలిగి కూడా చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను నీవు నడుం కట్టుకో. అది కష్టమైన పని.